మనిషికి ఒక విమోచన కావాలి. మనిషి కొన్ని బంధకాల్లో ఇరుక్కుపోయాడు అనేటువంటి విషయాల్ని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. మన జీవితం గురించి మనం ఆలోచించినా గానీ, నేను ఏదో చెయ్యకూడనిది నేను చేస్తున్నాను. ఏదో చెయ్యాలనుకుంటున్నాను మంచి, కానీ దాన్ని చేయలేకపోతున్నానని మనకు అనిపిస్తది. అది మన మనస్సాక్షిని ఒకసారి మనం పరిశీలించుకుంటే, ఒక మంచి పని చేయాలి, నేను సరైన మార్గంలో నేను నడుచుకోవాలి అని మనం అనుకున్నప్పుడు, దాని ప్రకారము ఆ సరైన మార్గంలో మంచి మార్గం వెళ్ళలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకు అనంటే, నీకంటూ ఒక స్వాతంత్ర్యం లేదు. నీకంటూ ఒక స్వేచ్ఛ లేదు. మనం అనుకుంటున్నాం నాకు ఫ్రీడమ్ ఉంది, నాకు స్వేచ్ఛ ఉన్నది, నాకు నచ్చినట్లుగా నేను నిర్ణయాలు తీసుకోగలను, నాకు నచ్చినట్లుగా నేను బ్రతకగలను, నాకు నచ్చిన చోటకి నేను వెళ్ళగలను అని అనుకుంటారు. కొన్ని కొన్ని విషయాలు ఏదో నువ్వు వెళ్ళేవి, నువ్వు ప్రయాణం చేసేవి, కొన్ని కొన్ని పనులు నువ్వు చేయగలిగేవి, నువ్వు చేయగలుగుతావు. కానీ ఏదైతే నువ్వు మంచి చేయాలనుకుంటున్నావో, ఏదైతే పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావో, ఏదైతే పవిత్రమైన మార్గం నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో, దానిని చేయలేని స్థితిలో ఉంటున్నావు మనిషి. ఏదైతే చెడు చేయకూడదని అనుకుంటున్నావో దాన్నే చేస్తున్నావు. మంచి చేయాలనుకుంటున్నావు, చేయలేని స్థితిలో ఉన్నావు. చెడు చేయకూడదు అనుకుంటున్నావు, కానీ దాన్నే చేస్తున్నావు. అంటే మనిషికి ఒక స్వేచ్ఛ అనేది లేదని మన మనస్సాక్షే మనకి సాక్ష్యం ఇస్తుంది. అందుకని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మనిషికి విమోచన అవసరం.